హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు ఏంటంటే తమిళనాడు చూసే ఉంటారు. రష్యన్ ప్యాసింజర్ విమానం టిండా సమీపంలో కూలిపోయిన విషయం అంటే చాలామందికి తెలుసు, చాలామందికి తెలియకపోయిండొచ్చు. అది ఎందుకు కూలిపోయిందంటే విమానంలోని వారందరూ అంటే ఎంతమంది పయనించారో వాళ్ళందరూ 50 మంది చనిపోవడం జరిగింది. అంటే ఇది టిండా సమీపంలో రష్యన్ అత్యవసర బృందాలు కూడా గురువారం అంటే ఈరోజు ప్రారంభంలో దేశంలోని ఫార్ ఈస్ట్లో రాడార్ నుండి అదృష్టమైన అటోనోవ్ అంటే 24 ప్యాసింజర్ విమానం శిథిలాలను కనుగొన్నాయి. టిండా విమానాశ్రయం నుండి 15 కిలోమీటర్లు ప్రయాణించిందనమాట. టిండా విమానాశ్రయం నుండి రష్యన్ ఫ్లైట్. ఇప్పుడు సిగ్నల్స్ ఉంటాయి కదా, ఆ సిగ్నల్స్ కోల్పోయే ముందు అనమాట 2 సార్లు ల్యాండ్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నంలో 2 టైమ్స్ కూడా ఫెయిల్ అయ్యింది. సో నేను చెప్పేది ఏంటంటే దీన్ని బట్టి అంటే ప్రతి ఒక్కరూ ఇదేం లైఫ్ చాలా జరుగుతున్నాయి మన ఇండియాలో కూడా ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఓకేనా, దాని మీద కూడా నేను ఒక వీడియో అనేది చేస్తాను. సో అంటే ఫుల్ క్లారిటీగా ఆ వీడియో పెడతాను. సో ప్రతి ఒక్కరూ మంచిగా ఉండండి, మంచిగా ఎంజాయ్ చేయండి. బట్ ఒకరిని నష్టపరిచేలాగా, ఒకరిని ఇబ్బంది పెట్టేలాగా మాత్రం మెదులుకోవద్దు. ఓకేనా, ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయండి. బట్ ఒకరికి హాని చేసేలాగా, ఒకరికి ఇబ్బంది కలిగించేలాగా మాత్రం చేయకండి ప్లీజ్. ఓకే, అండ్ ఇందులో ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండండి. అంటే బయట మనం చూస్తున్న సొసైటీ అంటే ఏ విధంగా ఉంటారు అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, బట్ సెక్యూరిటీతో వెళ్ళండి. ఓకే, అదే నేను చెప్పుకున్నది. చివరగా ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకంటే ఇంకా నేనేం చెప్పలేను. మరిన్ని వీడియోస్ కోసం అంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, బాయ్.